కొద్ది రోజుల క్రితం 'ఆదిపురుష్' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో క్యారెక్టర్ లుక్స్ చూసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. #డిసప్పాయింటింగ్ ఆదిపురుష్ అంటూ ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవ్వడం చూశాం. అయితే కొంతమంది వాల్మీకి రచించిన విధంగా రామాయణ పాత్రలు ఎలా ఉండేవి, పలు సందర్భాల్లో వాళ్లకు ఎటువంటి వస్త్రధారణ ఉండేది అనే విషయాలు వివరించమని అడిగారు. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రామాయణం మొట్టమొదటి సోర్స్ అయిన వాల్మీకి రామాయణంలో ఉన్న సంస్కృత వర్ణనతో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బై ద వే, ఒక్క మాట, ప్రతి ఫిల్మ్ మేకర్ వారి ఎఫర్ట్స్ తో మంచి అవుట్పుట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తారనేది నా నమ్మకం. సో ఈ వీడియో ద్వారా ఆదిపురుష్ మూవీ టీం లేదా ఫిల్మ్ మేకర్స్ ని నిందించడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం నాలెడ్జ్ కోసం వాల్మీకి మహర్షి చేసిన వర్ణన వివరిస్తున్నాను. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. ముందుగా రామాయణంలో రాముడి పాత్ర. బాలకాండ నుంచి అయోధ్యకాండలో రాముడి పట్టాభిషేకం వార్త చాటింపు వేయించే ఘట్టం వరకు గడిచే కథ గమనిస్తే రాముడి వస్త్రధారణంతా ఒక రాకుమారుడిలా ఉంటుంది. కైకేయి అడిగినట్టు రాముడు వనవాసానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక సన్యాసిలా అతని వేషధారణ మారుతుంది. ఈ డిస్క్రిప్షన్ తెలుసుకోవడానికి కైకేయి అడిగిన వరాల్లో 2 మాటలు గమనించాలి. చీరజిన జటధారి రామో భవతు తాపసాహ. చీరజిన అంటే జనపనార లేదా నారదుస్తులు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బెరడుతో చేసిన దుస్తులు. దీన్నే జూట్ ఫ్యాబ్రిక్ అంటారు. మీరు గమనిస్తే ఇంతకు ముందు గోని సంచులకు మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించడానికి ప్లాస్టిక్ ని రీప్లేస్ చేస్తూ ఇదే ఫ్యాబ్రిక్ తో తయారైన బ్యాగ్స్ ఉపయోగంలోకి వచ్చాయి. ఇక రాముడి హెయిర్ స్టైల్ జటధారి. జటలు కట్టిన జుట్టుని ధరించాలి అని అర్థం. జుట్టును దువ్వకుండా కొన్ని మాసాల పాటు ఎటువంటి మెయింటెనెన్స్ లేనప్పుడు చిక్కులు పడి గడ్డలుగా తయారవుతాయి. అప్పుడు జటలు కట్టేస్తుందంటారు. కాకపోతే కైకేయి అడిగినట్టు జటలను ధరించాలి. ఇదే అయోధ్యకాండ 57వ అధ్యాయం గమనిస్తే నావ నడిపే వ్యక్తితో రాముడు ఇలా అంటాడు: జటాకృత్వా గమిష్యామి న్యాగ్రోధ క్షీరం ఆనయ. దయచేసి మర్రి చెట్టు పాలును తీసుకునిరా అని రాముడు అడుగుతాడు. ఇక్కడ న్యాగ్రోధ క్షీరం అంటే మర్రి చెట్టు పాలు. ఇది లేటెక్స్ లాగా జిగురుగా ఉంటుంది. ఈ జిగురు వల్ల జుట్టు పాయలుగా అంటుకొని ఉంటుంది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇలా ఉంటుంది: లక్ష్మణస్య ఆత్మనశ్చైవ రామః తేన అకరోజ జటాః దీర్ఘబాహుర్ నరవ్యాఘ్రోహో జటిలత్వమధారయత్. రాముడు దానిని తన తలకు పూసుకొని లక్ష్మణుడి తలకు పూశాడు. మొత్తంగా జటలు తయారైన జుట్టుతో తపోస్వులకు మళ్ళీ ముడి కట్టుకొని సిద్ధమయ్యారు. కైకేయి అడిగినట్టు రామో భవతు తాపసాహ అంటే రాముడు సుఖాలను విడిచిన తపోస్విగా జీవించాలి అనే కోరిక తీరడం ఇక్కడితో మొదలయ్యింది. నిజానికి ఈ హెయిర్ స్టైల్లో విచిత్రమేమీ లేదు. మీరు గమనిస్తే ఇవాల్టి రోజుల్లో డ్రెడ్ లాక్స్ అనే హెయిర్ స్టైల్ ఇప్పుడు చెప్పిన డిస్క్రిప్షన్ కి కాస్త సిమిలర్ గా ఉంటుంది. వీలైతే గూగుల్ చేసి చూడండి. గమనించదగిన మరొక పాయింట్ ఏంటంటే జటధారిగా రామలక్ష్మణులు ఉన్నారు, కానీ సీతమ్మ కాదు. అందుకే అరణ్యకాండలో ఆవిడ అందాన్ని వర్ణించే పాయింట్స్లో కురుల వర్ణన ఉంటుంది. ఆఖరిగా రాముడి యాక్సెసరీస్ అంటే చేతులు కాళ్లకు ధరించిన వస్తువులు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనవి రాముడి పాదుకలు. అయోధ్యకాండలో భరతుడు తన అన్న రాముణ్ణి కలుసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాముడు తొడిగిన పాదుకలు తనకిస్తే వాటికి నమస్కరిస్తూ రాజ్యంలో ఒక సేవకుడిలా ధర్మపాలన చేస్తాను అని చెప్తాడు. ఆ పాదుకల పాయింట్ గమనిస్తే భరతుడు ఇలా అంటాడు: అధిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే. అంటే, ఓ కీర్తివంతుడైన సోదరా, బంగారంతో అలంకరింపబడిన ఈ పాదుకలను ఒక్కసారి ధరించు అని అన్నాడు. అప్పుడు రాముడు ఆ పాదుకలు ఒక్కసారి తొడుక్కొని తిరిగి భరతుడికిస్తాడు. సో రాముడు భరతుడు ఇచ్చిన పాదుకలు ఒక్కసారి వేసుకొని ఇచ్చాడే తప్ప వనవాసం చేసిన 14 ఏళ్ల గడువులో ఎటువంటి పాదుకలు ధరించలేదు. కాకపోతే రామలక్ష్మణులు క్షత్రియులు కావడంతో అధర్మాలు చేసేవారికి అయితే బుద్ధి చెప్పడం, హద్దు మీరితే అంతం చేయడం వీరి బాధ్యత. దానికోసం అస్త్రశస్త్రాలను వారి వెంట పెట్టుకుని వెళ్లారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి సందర్భానికి ఒక వేషధారణ, నియమాలు, ఆచారాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో అవన్నీ గమనించడానికి పండగ సమయంలో పూజలు చేసినప్పుడు చదివే విషయాలు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి దీపావళి. దీని గురించి వెంటనే తెలుసుకోవాలంటే దీపావళి సంబరాలు అనే ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో వినండి. నేను పర్సనల్ గా గమనించింది ఏంటంటే సింపుల్ గా వివరించారు. అయితే ఈసారి కుకు ఎఫ్ఎం వారు దీపావళి సందర్భంగా సబ్స్క్రైబర్స్ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
మార్కెట్లో 300 నుంచి 400 రూపాయలు ఖరీదు చేసే ఎన్నో మంచి బుక్స్ ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంగా 50,000 ఖరీదు చేసే బుక్స్ ని కేవలం 199కే ఆడియో బుక్స్ గా అందిస్తున్నారు. సో మనీ అండ్ టైం రెండు సేవ్ అవుతున్నాయి కదా. ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ తో కుకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని దివాళీ 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. ఈ దీపావళి టైంలో ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే 10 lakhs వర్త్ ఉన్న గిఫ్ట్స్ అంటే కార్, గోల్డ్ కాయిన్స్, హాట్ స్టార్ వోచర్స్ ఇలా ఎన్నో వస్తువులు గెలుచుకునే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆఫర్ ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ దీపావళి మీకు విజయాలు తేవాలి. ఇక మిగతా కంటెంట్లోకి వెళ్తే, కిష్కింధకాండలో హనుమంతుడు యాచకుని రూపంలో రామలక్ష్మణులకు ఎదురుపడినప్పుడు వాళ్ళు ఎవరని విచారిస్తూ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఆయుధాల గురించి ఇలా అంటాడు: మీరిద్దరూ చేతబట్టిన విల్లు ఎన్నో విచిత్రమైన వస్తువులతో సానబెట్టి తయారు చేసినట్టుగా ఇంద్రుని వజ్రాయుధాన్ని తలపిస్తున్నాయి. అమ్ముల పొదిలో ఉన్న బాణాలు సర్పాలకు మల్లే అద్భుతంగా ఉన్నాయి. విశాలంగా వెడల్పుగా ఉండి పూత పూసిన మీ ఖడ్గాలు వాటి తొడుగు నుంచి దూసుకెళ్లే సర్పాల్లా ఉన్నాయి. సో విల్లు, బాణాలు, ఖడ్గం ఇవి రామలక్ష్మణులు వారి దగ్గర పెట్టుకున్న శస్త్రాలు. అస్త్రాలంటే మంత్రోచ్చారణ తెలిస్తే చాలు ఎటువంటి శస్త్రమైన అస్త్రంగా మార్చవచ్చు. ఆ జ్ఞానం వశిష్ఠ విశ్వామిత్రులు ఇచ్చారు కాబట్టి అవి రామలక్ష్మణుల దగ్గరే ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ గమనించదగిన పాయింట్ ఏంటంటే, లక్ష్మణుడు తన అన్న రాముణ్ణి అనుసరించాడు కాబట్టి అతని వేషధారణ కూడా అదే విధంగా ఉంటుంది. రామాయణం పూర్తిగా చదవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే వాల్మీకి రామాయణం సుందరకాండలో ట్రెడిషనల్ ఎడిషన్ అయితే 35వ సర్గ, క్రిటికల్ ఎడిషన్ అయితే 33వ సర్గ చదవండి. రామలక్ష్మణుల గురించి అశోకవనంలో ఉన్న సీతమ్మకు హనుమంతుడు డీటెయిల్ గా చెప్తాడు. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన స్కెచింగ్, డిజిటల్ ఆర్ట్, 3D మోడలింగ్ చేసే వారికి ఈ రెఫరెన్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు అటువంటి ఆర్ట్ వర్క్ ఏదైనా చేస్తే మన లైఫోరామా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. నేను వాటిని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. రామలక్ష్మణులు నారదుస్తులు ధరించే సందర్భం గమనిస్తే ఆ బట్టలు ధరించిన విధానం అర్థమవుతుంది. సచీరే పురుష వ్యాగ్రహ కైకేయ ప్రతిగ్రహ్యతే సూక్ష్మ వస్త్రాం అవక్షిప్య ముని వస్త్రాన్ని అవస్థః. నేను ఇలా నారదుస్తులు, కృష్ణ జింక చర్మాలు ధరించి ఇక్కడ అడవిలో ఉండాలా లేదా సింహాసనంపై కూర్చోవాలా అని నిర్ణయించే హక్కు పూజ్యులైన మహారాజుకి మాత్రమే ఉంది అనేది ఈ మాటలో అర్థం. సో రాముడు ఆ సిచ్యువేషన్ లో కృష్ణ జింక చర్మాన్ని కూడా తన ఛాతిపై ధరించాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే వస్త్రధారణ వనవాసం పూర్తయ్యే వరకు ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వస్త్రధారణ. స్వయంవరం జరిగి వనవాసానికి వెళ్లే వార్త తెలిసే వరకు ఆవిడొక రాకుమారిలా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రాలు ధరించి ఉంటుంది. రామలక్ష్మణులు వనవాసానికి సిద్ధమవుతున్న సమయంలో కైకేయి సీతమ్మ కోసం కూడా 2 నారవస్త్రాలు తెచ్చిస్తే, సీతమ్మ అడవిలో నివసించే వారు ఈ నారవస్త్రాలు ఎలా ధరిస్తారు అని అమాయకంగా అడుగుతుంది. రాముడు వాటిని ఎలా ధరించాలని ఆవిడ కట్టుకున్న పట్టు వస్త్రాలపైనే ఒక నారవస్త్రాన్ని తీసుకుని మెడ నుంచి నడుమ భాగం కవర్ అయ్యే విధంగా కడతాడు. రెండో వస్త్రాన్ని నడుము చుట్టూరా కట్టి చూపిస్తాడు. ఈ డీటెయిల్స్ అయోధ్యకాండ 37వ సర్గలో 13 అండ్ 14 శ్లోకాల్లో ఉంటాయి. మొత్తంగా చూడటానికి సన్యాసి అయిన మాతృమూర్తి అనిపించే విధంగా ఉంటుంది. సీతమ్మ వస్త్రాలకు ఇవాల్టి రోజుల్లో కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందంటే, భద్రాచలం పర్ణశాలలో ఆవిడ తన చీరను ఆరబెట్టుకున్న ప్రదేశాన్ని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. అదే భద్రాచలంలో నార చీరలను అమ్ముతారు. రవివర్మ రామాయణాన్ని రెఫర్ చేసి వేసిన పెయింటింగ్ బట్టి సీతమ్మ వస్త్రధారణ ఇలా ఉంటుంది. రీసెంట్ గా ఈ పెయింటింగ్ లో ఒక వ్యక్తికి అసభ్యత కనిపించిందంట. రామాయణం చదవకుండా వేసే కామెంట్స్ ఇలానే ఉంటాయి. తెలియని విషయాలు తెలియజేయడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో రామాయణ మహాభారతాలు చదివి అప్పుడు వాటి గురించి మాట్లాడండి. ఇక రాజ్యం దక్కిన భరతుడు, అతన్ని అనుసరించిన శత్రుఘ్నుడి విషయానికి వస్తే, రాముడు వనవాసానికి వెళ్లిపోయాడని తెలిసిన వెంటనే అతన్ని కలవడానికి బయలుదేరిన క్షణం నుంచి రాముడు తిరిగి అయోధ్యకు వచ్చే వరకు రాజ్యంలో ఉన్నప్పటికీ అన్న జీవించే తీరులోనే మేము కూడా జీవిస్తాం అంటూ అవే నారవస్త్రాలు ధరించారని అరణ్యకాండలో వర్ణన ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడి వేషధారణ. 2 సందర్భాలు గమనించాలి. అందులో మొదటిది సుందరకాండ 49వ సర్గలో హనుమంతుడు రావణాసురుడి సభకు వెళ్ళినప్పుడున్న డిస్క్రిప్షన్. 10 తలలు, ఎంతో పొడుగాటి బలిష్టమైన 20 బాహువులు, ఎర్రటి కళ్ళు, పదునైన దంతాలు, విశాలమైన వక్షస్థలం కలిగి మెడలో ముత్యాల దండ, చేతులకు బంగారు కడియాలు, భుజాలకు వంకీలు, ఒంటి నిండా పూసిన చందనం, తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు.
వజ్ర వైఢూర్యాలతో అలంకరించిన సింహాసనంపై కూర్చున్న రావణుడు. ఇక రెండోది అరణ్యకాండ 32వ సర్గలో శూర్పణఖ ముక్కు చెవులు తెగిన ముఖంతో రావణుడు తన మంత్రులతో ఉన్న పుష్పక విమానంలోకి వెళ్తుంది. ఆ ఘట్టంలో కూడా రావణుడికి ఇదే డిస్క్రిప్షన్ ఉంటుంది. కాకపోతే అతని శరీరానికి సంబంధించిన గుర్తులు కూడా వాల్మీకి మహర్షి వివరించారు. చూడటానికి అగ్నిహోత్రంలా వెలిగిపోయే తేజస్సు కలిగి ఉన్నవాడు. దేవతలు ఋషులు సైతం వణికిపోయే రూపం. ఇంద్రుడితో చేసిన యుద్ధాల వల్ల వజ్రాయుధం చేసిన ఘాట్లు, ఐరావతం దంతాలతో కుమ్మిన గుర్తులు, 20 బాహువులు, 10 తలలు, విశాల వక్షస్థలం, మెడలో మాలలు వేసుకొని నీలి రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి చెవులకు బంగారం అలంకరింపబడి ఉంది. బలిష్టమైన బాహువులు, తెల్లటి పళ్ళు, వెడల్పైన నోరుతో భారీ ఆకారం కలిగినవాడు. ఒంటి మీద చక్రాయుధం చేసిన 100 ఘాట్లు, యుద్ధాల్లో రాటు తేలిపోయిన శరీరముండి సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. కుబేరుడి నుండి కాంచనలంక తీసుకున్నాడు కాబట్టి ఒంటి నిండా వజ్ర వైఢూర్య బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు వేసుకున్నాడు. యుద్ధాలు చేశాడు కాబట్టి ఒంటిపై దెబ్బలు, ఘాట్లు పడ్డాయి. కొంతమందికి మిస్టీరియస్ గా అనిపించే విషయం అతని 10 తలలు, 20 చేతులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్: 1. పురాణ ఇతిహాసాల్లో ఊహకందని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆదిశేషువు, నరసింహావతారం, శరభావతారం, కుమారస్వామి, ఐరావతం, ఇలా ఎన్నో. వాటిని ఇప్పటి ఎనాటమీతో పోల్చలేం. 2. రావణుడి తండ్రి విశ్రవసుడు, బ్రహ్మ వారసుల్లో ఒకడు. తల్లి కైకసి రాక్షస జాతికి చెందిన స్త్రీ. మానవుల హ్యూమనాయిడ్ బాడీ, అసుర రాక్షసులకుండే విచిత్రమైన ఫీచర్స్. ఇటువంటి కాంబినేషన్తో పుట్టిన వారికి ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ వివిధ రకాలుగా ఉంటాయి. ఈ పాయింట్కి వ్యాలిడిటీ ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మీరు కోరుకుంటే అవన్నీ ఒక సెపరేట్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు ధరించిన మారువేషం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అరణ్యకాండ 46వ సర్గలో ఉన్న పాయింట్స్: ఒక సన్యాసిలా కాషాయ వస్త్రాలు ధరించి, జుట్టును ముడివేసి, కాళ్లకు చెక్కతో తయారైన పాదుకలు, కుడి చేతిలో ఒక ఛత్రం, ఎడమ భుజాన ఒక జోలి వేసుకుని దానికి నీళ్లు తాగే ఒక పాత్రను తగిలించుకొని అక్కడికి వచ్చాడు. ఈ రూపాన్ని పరివ్రజక అంటారు. బాటసారిలా సంచరించే సన్యాసి అని అర్థం. ఇక రావణుడు పరివ్రజక రూపం ధరించడానికి కారణమైన అతని చెల్లెలు శూర్పణఖ డిస్క్రిప్షన్ గమనిద్దాం. అరణ్యకాండ 17వ సర్గలో ఈ పాత్ర ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాల్లో శూర్పణఖ మొదట ఒక అందమైన స్త్రీ రూపంలో రాముడి దగ్గరకు వచ్చినట్టు చూపించారు. అది కేవలం ఆ డైరెక్టర్స్ ప్రెజెంటేషన్ మాత్రమే కానీ నిజానికి వాల్మీకి మహర్షి రచనలో అలా ఎక్కడా లేదు. ఆవిడ తన అసలు రూపంలోనే రాముడి ఎదుట నిలుస్తుంది. తనని తాను పరిచయించుకునే మాటల్లో అహం శూర్పణఖ నామః రాక్షసి కామరూపిణి, అంటే నా పేరు శూర్పణఖ, నేను కామరూపిణి అయిన రాక్షసిని అని చెప్తుంది. ఇక ఆవిడ రూపం, మాట తీరు, హావభావాలు వీటి విషయానికి వస్తే వికృతమైన ముఖం కలిగి, కుండలాంటి పొట్ట, వంకర కళ్ళు, రాగి వర్ణంలో ఉన్న తల వెంట్రుకలు, బొంగురుపోయిన గొంతు, శుభ్రత లేని గుణం, మర్యాద లేని నడవడిక, అసహ్యం కలిగించే ప్రవర్తన అని వర్ణించారు. ఇలా చెప్పుకోవడానికి రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నిటినీ ఈ ఒక్క వీడియోలోనే వివరించడం సాధ్యపడే విషయం కాదు. అదేంటి, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసేవారు వాయుపుత్రుడు హనుమంతుడి గురించి చెప్పలేదు అని ఆలోచించి కంగారు పడకండి. హనుమాన్ చాలీసా, కిష్కింద నగరం, వీటిపై కొన్ని స్పెషల్ వీడియోస్ ప్రిపరేషన్లో ఉన్నాయి. సో వాటిల్లో హనుమంతుడికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అందులో ఆయన గురించి డీటెయిల్గా చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ ఆడియో బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుకు ఎఫ్ఎం ఆఫర్ని యూజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.